ఎట్టకేలకు ఎన్నికల కమిషను మద్దతు ఇచ్చేసింది. లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ. షరతులు ఏం షరతులు పెట్టింది? ఎవరు కూడా అధికారికంగా ఇప్పుడు డీజీపీ కానీ సిఎస్ కానీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారా లేదా? సిఎస్ ఎన్నికల ప్రక్రియకు ముఖ్యమైనటువంటి అధికారి, కలెక్టర్లు ముఖ్యమైనటువంటి అధికారులు, వాళ్ళు లేకుండా రాష్ట్ర మంత్రివర్గం జరుగుతుందా? సిఎస్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొననట్ట. కలెక్టర్లు అయితే డైరెక్ట్గా ఆర్ఓలుగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా పాల్గొన్నారు. డీజీ కూడా ఎన్నికల ప్రక్రియను మొత్తం పర్యవేక్షిస్తారు కాబట్టి ఆయన కూడా పోకూడదు. మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు, ఎన్నికల ప్రక్రియలో ఉండేటువంటి అధికారులు పోవద్దు. మరి ఎన్నికల ప్రక్రియలో ఉన్నటువంటి మంత్రులంతా ఎన్నికల ప్రక్రియలోనే ఉన్నారు కదా, మంత్రులంతా కూడా ఎన్నికల ప్రక్రియలో ఉన్నారు. షరతులు విధించింది. ఆ షరతుల్లో కూడా రైతు రుణమాఫీ కానీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడొద్దన్నారు. అసలు యాక్చువల్గా మంత్రివర్గ సమావేశం పెట్టిందే రైతు రుణమాఫీ మీద. ముఖ్యమంత్రి దానిపైనే చాలా స్పష్టంగా ఉన్నారు. దానిపైన రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందైనటువంటి పట్టుదలతో ఉన్నారు. జూన్ 4 లోపు చేయాల్సినటువంటి అత్యవసర అంశాలపైన చర్చించాలి. రుణమాఫీ ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు. ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు. షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశాలు. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళికపై భేటీలో చర్చ. మొట్టమొదట ఇంకా 3 రోజులు 4 రోజులు వానలు పడతాయనేటువంటి సూచన వచ్చింది కదా, ఈలోపు కల్లాలలో పిఎస్సిఎస్ ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్నంతా కొనుగోలు చేసి తరలించేటువంటి ఏర్పాటు చేయాలి. తరలించలేకపోతే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో, పిఎస్సిఎస్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ధాన్యం వర్షం పడితే తడవకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు ఆ ధాన్యాన్ని రైతులు నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారా? రైతులకు నష్టం కలిగించేటువంటి ఏర్పాట్లు చేస్తారా? ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? రైతులు ఎందుకు నష్టాన్ని భరించాలి? వాళ్ళు కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చిన తర్వాత కళ్ళాలకు తీసుకొస్తే రైతులు ఎందుకు నష్టపోవాలి? కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వం అందుకు సమర్థవంతమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ఇప్పుడే కానీ అంతకుముందు కానీ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందని విమర్శించడమో, టీఆర్ఎస్ సర్కార్ వచ్చిందనేటువంటి విమర్శలో, లేకపోతే బీజేపీ సర్కార్ ఉంది కాబట్టి విమర్శలో, ఇవి కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు రైతులకు. ఒక క్రికెట్ ఆడితే, ఒక క్రికెట్ వర్షం పడితే ఒక క్రికెట్ ఆట ఆడడానికి పిచ్చి తడవకుండా ఏర్పాట్లు చేయగలుగుతున్నామంటే, రైతులకు సంబంధించి కొన్ని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నటువంటి అంశాలపైన ఎందుకు అంత ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాము? సరే, క్రికెట్ అంటే ఒకటే చోట జరుగుతుంది కాబట్టి చిన్న పిచ్చు, దానికి పెద్ద కష్టమేం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. రైతులు ఎంతగానో చేసుకుంటారు. ఒక రైతు తను పండించినటువంటి ఎకరము 2 ఎకరాల్లో పండించినటువంటి పంట తడవకుండా తాను ఎట్లా ఏర్పాట్లు చేసుకోగలుగుతాడు? ఆయనకు ఉండే ఇంట్లోనే 2 మనుషులు ఉండడానికి జాగ ఉండదు. సో ఇంకా ఆయన పెట్టుకునేటువంటి భోజనం ఎక్కడ ఉండేటువంటి పరిస్థితే లేదు. సో మరి రైతులకు ఈ నష్టాన్ని పూడ్చే వాళ్ళెవరు? తడిసిన ధాన్యాన్ని కొంటారా? మొలకెత్తిన ధాన్యాన్ని కొంటారా? నల్లగైనటువంటి ధాన్యాన్ని కొంటారా? కొంటే మద్దతు ధరకే కొంటారా? కొనకపోతే వాళ్లకు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఏమిటి? ఎక్కడైనా ఒక గ్రామంలో, ఒక మండల కేంద్రంలో, లేకపోతే ఒక మార్కెట్ యార్డ్లో, ఆ మార్కెట్ కింద వచ్చేటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పంటలను నిల్వ చేసేటువంటి సామర్థ్యము 15 రోజులు, 20 రోజులు, 1 నెల రోజుల పాటు నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యము ఎందుకు పెట్టలేకపోతున్నారు? లేదంటే మిల్లర్లకు వాళ్ళ కెపాసిటీ లేనటువంటి మిల్లర్లను ఎందుకు తీసుకుంటున్నారు? ఆ మిల్లర్లైనా సరే నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి, మార్కెట్ యార్డ్లోనైనా నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇది ఏదీ లేకుండా ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యము అకాల వర్షాలకు తడవకుండా ఎందుకు చేస్తలేరు? ఒక ధాన్యమే కాదు, అకాల వర్షాలతోటి ఇంకేమేమి ఉన్నాయి? పూల పంటలు, కూరగాయ పంటలు, పండ్ల తోటలు, మామిడి తోటలు ముఖ్యంగా అనేకం రాలిపోయినాయి. మామిడి తోటలు అయితే తీవ్రమైనటువంటి నష్టానికి గురైనాయి. మరి ఇది ఎట్లా? తీవ్రమైనటువంటి నష్టానికి గురైనాయి మామిడి తోటలు. దానికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి?
కోడ్ వచ్చింది, కోడ్కు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే కోడ్ రాకముందు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి కదా. కోడ్ రాకముందే, ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ విషయాలపైన తీసుకోవాలి కదా. వారి నుంచి సమాధానం వస్తుందన్నారు. ఢిల్లీ వెళ్ళి ఎన్నికల సంఘాన్ని కలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసీ చర్చలు దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళిక, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల వంటిపై మంత్రివర్గ చర్చించినట్లు సమాచారము. రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై చాలా పట్టుదలగా ఉన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని పదే చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారం కేబినెట్లో ఇదే కీలక అంశం అయ్యేది, కానీ సిఈసి షరతులతో ఆ అంశం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కోడ్ తొలిగిపోయి జూన్ 4 తర్వాతనే చర్చించే వీలుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై మంత్రివర్గంలో సమీక్ష జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎన్ని గెలుస్తుంది అనేటువంటి సమీక్ష చేసినా చేయకపోయినా పర్లేదులే, కానీ ఇగో ఈ వానాకాలం పంటలు వచ్చేటువంటి ఈ వానాకాలంలో ఈ విత్తనాలకు సంబంధించినటువంటి ఉట్టి వరికి సంబంధించిందే కాదు, మిగిలినటువంటి పంటలు, ప్రత్యామ్నాయమైనటువంటి పంటలకు సంబంధించినటువంటి విత్తనాలు, ఆ విత్తనాలకు సంబంధించి ఏమేం చేయాలి, ఎరువులకు సంబంధించినటువంటి సరఫరాకి ఏం చేయాలి, ఎంత అందుబాటులో ఉన్నది, ఎరువులు ఏం చేయాలి, రైతు కూలీలు ఏం చేయాలి, కూలీలు దొరకరా, ప్రత్యామ్నాయంగా ఇంకేం సూచించవచ్చు, ప్రత్యామ్నాయ పంటలను ఇంకేం సూచించవచ్చు, వాళ్ళకు ఒకవేళ సూచిస్తే దానికి సంబంధించినటువంటి విత్తనాలను సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉన్నదా లేదా. ఒకవేళ నకిలీ విత్తనాలు వస్తున్నాయి, మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి, ఆ నకిలీ విత్తనాలపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆ విత్తనాల యొక్క సామర్థ్యత, లేకపోతే ఏ వీళ్ళకు సంబంధించినటువంటి కంపెనీల నుంచి మాత్రమే కొనాలి, పలానా నకిలీ విత్తనాలు వచ్చేటువంటి గుర్తింపు ఎట్లా చేయాలి. పత్తి విత్తనాల్లో ముఖ్యంగా ఈ నకిలీ విత్తనాలు విపరీతంగా వస్తుంటాయి. ఇప్పుడు మిర్చి, మిగిలినటువంటి పంటలు ఏ వేసినా సరే వానాకాలంలో వేసేటువంటి పంటల్లో, ఆఖరికి వరికి సంబంధించినటువంటి దాంట్లో కూడా, విత్తనపు వడ్ల విషయంలో కూడా నకిలీ విత్తనపు వడ్లు వస్తున్నాయి. గవర్నమెంటు ఏ విధంగా సరఫరా చేయగలుగుతుంది, ఒకవేళ గవర్నమెంట్ సరఫరా చేసేటువంటి విత్తనాలు కాకుండా మిగిలినటువంటి విత్తనాలను ఏం చేయాలి, ఈ అంశాలపైన క్లారిటీ ఉందా లేదా, ఈ అంశాలపైన క్లారిటీ ఉందా లేదనేటువంటి చూడాలి. ఇక ఈ సుందిల్లా అన్నారం అనేటువంటిది బాగా ఫోకస్ చేస్తాము. బ్యారేజీలో ఈ సీజన్లో పంపింగ్ నిర్ణయము, త్వరలో పంప్ హౌస్లో పరిశీలనకు ముఖ్యమంత్రి, బ్యారేజీల మరమ్మత్తు పనులు వేగవంతం. ఒకవేళ మరమ్మతులు చేయగలిగితే అప్పటి టీఆర్ఎస్ సర్కారు పైన మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అసంబద్ధమేనా, మరమ్మతులు చేయగలిగేటువంటి శక్తి ఉన్నదా లేదా, మరమ్మతులు చేస్తే ఆ నీళ్ళు వస్తాయా రావా అనేటువంటి చూడాలి.